హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను స్పైసీ ఎగ్ రైస్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి, రిక్వెస్ట్ అడుగుతున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను స్పైసీ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను అనమాట. వితౌట్ సాస్, ఓన్లీ మసాలా వేసుకొని చేశాను. ఎలా చేశాను అనేది ఇప్పుడు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను అండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే, స్పైసీగా ఫ్రైడ్ రైస్ తినాలి అనిపించినప్పుడైనా సరే, చద్దన్నం మిగిలినప్పుడు పడేయకుండా ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్ ఉంటుందండి. ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుంది. మనకు ఫ్రైడ్ రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది అంటే ఫ్రైడ్ రైసే మనం బయట తెచ్చుకొని తింటే ఎట్లా ఉంటుందో బయట రైసెస్ అలా ఆ విధంగా అంతకన్నా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము. మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే, మార్నింగ్ టిఫిన్స్లో చాలా బాగుంటుంది అండి. మంచిగా చేసుకొని హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లోనే. ఓకే, నేను ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత 2 eggs వేసానండి. 2 eggs వేసిన తర్వాత మంచిగా దానిపైన కొంచెం సాల్ట్ చల్లని, ఆల్రెడీ మనకి ఎగ్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఆయిల్ ఎక్కువైన ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది చూడండి, ఆయిల్ చూడండి ఎలా పొంగుతూ ఉందో. ఆ ఆయిల్ ఎక్కువైంది అనమాట. మనకి ఎక్కువ అంటే ఎక్కువేం కాలేదు, తర్వాత రైస్ వేసుకుంటాం కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్స్ట్రానే వేసాను అనమాట. లేదంటే కొంచెమే వేసేదాన్ని ఎగ్స్ మందం. రైస్ వేసుకుంటాం అనే ఉద్దేశంతో కొంచెం వేసాను అనమాట. దాని దాంట్లోకి ఇంకో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా మరిగించుకుందామండి. మరిగించుకున్న తర్వాత మరిగించుకోవడం మీన్స్ వేట్ చేసుకోవడం. అట్లా వేట్ చేసుకున్న తర్వాత ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి వేయకుండా కూడా చేసుకోవచ్చు అండి, అది వేరే టేస్ట్ వస్తుంది. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటే ఇది వేరే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇందులో మంచిగా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై కావాలి అండి. మనము ఎంతమందికి చేస్తున్నాము, ఎంత క్వాంటిటీ రైస్ అనేది చూసుకొని ఎగ్స్ తీసుకోవాలి రైస్కి తగ్గట్టు. నేను ఒక్కరికే చేస్తున్నాను, ఒక కప్ రైస్తో చేస్తున్నాను కాబట్టి 2 eggs అయితే సరిపోయింది. 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు అండి, మన ఇంట్రెస్ట్. నేనైతే 2 వేసాను. ఇక్కడేమో ఆనియన్స్ మంచిగా పచ్చిమిర్చి ఫ్రై అవుతుంది. ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకేముంది, రైస్ అయితే వేస్తున్నాను అండి. ఇది ఎగ్జాక్ట్గా మార్నింగ్ రైస్ అండి, ఈవినింగ్ చేస్తున్నాను. మనం ఏ కూర వేసుకొని తిన్నా బాగుండదు కదా అండి. ఎగ్ రైస్ చేసుకొని, ఫ్రైడ్ రైస్ అంటారు దీన్ని, ఎగ్ రైస్ అంటారు. మంచిగా ఫ్రై చేసుకొని నైట్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ తినేయొచ్చు అండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇందులో రైస్ వేసాను. ఇక మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా కలుపుకోవాలండి. దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం మసాలా వేసుకుందాం, టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము, కొంచెం కారం వేసుకుందామండి. నేనైతే సాసెస్ అనేది వేయట్లేను. సాసెస్ అనేది అన్హెల్దీ అండి, హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎగ్ రైస్ నేను ఎప్పుడైనా మంచిగా స్పైసీగా ఫ్రై చేసుకొని తినేస్తాం అంతే తప్ప నేను సాస్లు వేసి ఇదొకటి అదొకటి వేసి చేయను అండి. మసాలా వేసుకొని మంచిగా ఎగ్స్ వేసుకొని వేయించుకొని తిన్నాను, సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చూపించే విధంగా చేసుకోండి, సింపుల్గా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఒక్కరికే చేస్తున్నాను. ఈ రైస్ మొత్తం మిక్సింగ్ చేసుకుందాం బాగా అంతా కలిసేలాగా. ఇందులో కారం, మసాలా, సాల్ట్ వేసాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత ఇదంతా మంచిగా కొంచెం వైట్ పిల్లలు ఉంటాయి కదా అండి, అదంతా లేకుండా మొత్తం కలిపేసుకుందాము. తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకుందామండి. నేను 2 eggs వేసాను కదా, ఆ ఎగ్స్ అనేది ఇందులోకి వేసేసుకుందాము. మసాలాలు అన్నీ పట్టాలి కాబట్టి రైస్లో మంచిగా ఫ్రై కావాలి, అది కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. లాస్ట్ ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేస్తూ వేయించుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.